న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో 14వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మహిళలు, 4 చిన్నారులు సహా 18 మంది మృతి చెందారు. తొక్కిసలాట ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు మహిళలు ఊపిరాడక తురహ తప్పి పడిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14వ నంబర్ ప్లాట్ఫామ్లపై తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. పెద్ద ఎత్తున కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లపైకి చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్ ప్రాంతం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో ప్రయాగ్రాజ్కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆ రైళ్లను అందుకునే క్రమంలో ప్రయాణికులు ఒక్కసారిగా 14వ నంబర్ ప్లాట్ఫామ్ పైకి రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్ ప్రతి గంటకు 1500 టికెట్లు విక్రయించింది. ఊహించినంతగా ప్రయాణికులు వచ్చారని తెలిపింది. ఘటనా స్థలిలో ప్రయాణికుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు రైల్వే స్టేషన్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తొక్కిసలాట ఘటన సమయంలో భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకొని బ్యాగులు పట్టుకొని పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో 14వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మహిళలు, 4 చిన్నారులు సహా 18 మంది మృతి చెందిన సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య ఇప్పటికే 18కి చేరింది. పలువురు క్షతగాత్రులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డాక్టర్లను ఆదేశించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీల్? ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రయాగరాజ్ వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. రాత్రి 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై పెద్ద ఎత్తున ప్రయాగరాజ్ వెళ్లే ప్రయాణికులు రైలు కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పటికే 15, 16 ప్లాట్ఫామ్లపై రావాల్సినటువంటి రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ క్రమంలో అదే నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్రయాగరాజ్ వెళ్లే రైలు కోసం 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి రావడంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపుగా 18 మందికి పైగా చనిపోయారని చెప్పేసి తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా 18 మంది అని చెప్పేసి ధృవీకరించినప్పటికీ మృతుల సంఖ్యకు సంబంధించి ఇంకొక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇంకా ఈ దుర్ఘటనలో దాదాపుగా 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. వాటిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా అధికారులను అయితే ఆదేశించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు స్థానిక హాస్పిటల్లో వైద్య చికిత్స అయితే కొనసాగుతున్నాయనే చెప్పాలి. దాదాపుగా ప్రయాగరాజ్ వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు కావచ్చు, భక్తులు రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నారు. వీకెండ్ కావడంతో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.
అయితే అనుకున్న సమయానికంటే చాలా ఆలస్యంగా రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనపై రైల్వే శాఖ కూడా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతుంది అనే చెప్పాలి. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రధాని మోడీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. సరైన అంటే ఏర్పాట్లు చేయకపోవడం కారణంగా ఈ ఘటన జరిగిందా, ఎలా జరిగింది అన్న కూడా రైల్వే శాఖ విచారణకైతే ఆదేశించింది. ప్రస్తుతం అయితే రైల్వే శాఖకు సంబంధించి ఉన్నత స్థాయి బృందం ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తునైతే చేస్తుందనే చెప్పాలి. ఇక పెద్ద ఎత్తున ప్రయాణికులు అక్కడికి చేరుకోవడం తొక్కిసలాట ఘటనలో కారణంగా ఆ రైల్వే స్టేషన్ అంతా కూడా బీభత్సంగా మారిందనే చెప్పాలి. మృతుల్లో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అన్ని రకాల వయసు వారు ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మృతులకు సంబంధించి కూడా రైల్వే కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్టుగా కూడా కేంద్రం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. గాయపడ్డ వారికి కావచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా ఇటు స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియాని అయితే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ రైల్వే స్టేషన్ లో సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్ కు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నారు. ఊహించని దానికంటే కూడా ఎక్కువ మంది చాలా తక్కువ టైంలో ప్లాట్ఫామ్ వైపు రావడం, అసలు ప్లాట్ఫామ్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఆ టైంలో కొంత ఇటు గందరగోళం పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒకవైపు రైళ్లు ఆలస్యంగా రావడం, మరోవైపు ప్రయాగరాజ్ వెళ్లే ప్రత్యేక రైలు 14వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు రావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆ రైలుని ఎక్కేందుకైతే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ ఒక క్లారిటీ ప్రకటన కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించి రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట గల కారణాలు ఏంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఈ ఘటన అసలు గల కారణాలు ఏంటి అన్న కోణంలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా ఎవరైతే ఈ ఘటనలో గాయపడ్డారో వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించడం కావచ్చు, వాళ్ళనైతే ఎవరైతే ప్రమాదంలో మరణించారో వాళ్ళ మృతులను కూడా ప్రస్తుతానికి గుర్తించారు. వాళ్ళ వివరాలన్నింటినీ కూడా రైల్వే శాఖ మరి అధికారికంగా ప్రకటించింది. ఇక మృతుల సంఖ్యకు సంబంధించి ఇంకొంత పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఘటనపై ప్రధాని మోడీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసే విధంగా రైల్వే అధికారులను కూడా అప్రమత్తం చేశారనే చెప్పాలి. ఇక ఢిల్లీ ఇటు ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. నిన్న శనివారం కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే రైల్వే స్టేషన్ కు వచ్చారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. వాళ్ళని అదుపు చేసే క్రమంలోనే ఇదంతా చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో 14వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మహిళలు, 4 చిన్నారులు సహా 18 మంది మృతి చెందారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. వరలక్ష్మి గారు నమస్కారం. వస్తుంది కదా సార్, ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అది కాకుండా మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో ఒక్కసారిగా చేరుకోవడంతో తొక్కిసలాట ఘటన అయితే చోటు చేసుకుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ప్రభుత్వం వైఫల్యమే దీనికి కారణం అంటారా? వరలక్ష్మి గారు, ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనిషి ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కదా. కానీ ఎప్పుడైనా ఏ తొక్కిసలాటలో అయినా కొంత
ప్రభుత్వం కానీ అక్కడ యంత్రాంగం కానీ ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం కనపడుతుంది. ఉమ్, ఉదాహరణ గతంలో కృష్ణా నది పుష్కరాలప్పుడు కూడా అంతే. ఆ 3 నిమిషాల్లో మునగాలి అని చెప్పి కొందరు పండితులు, కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెప్పడం, దాంతో అప్పుడు చూసాం. అంతేందుకు మొన్నటికి మొన్న తిరుపతి సంఘటన, తిరుమల కూడా కాదు, కింద తిరుపతిలో టికెట్లు ఇచ్చే క్రమంలో అన్ని కౌంటర్లు ఏర్పాటు చేసినా కూడా ఒకే కౌంటర్ దగ్గర ఒక 3,000 మందిని కంట్రోల్ చేయకపోతే 6 ప్రాణాలు పోయినాయి కదా మనం చూసాం. కనుక ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఇక్కడ సమన్వయ లోపం బాగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది ప్రయాగరాజ్లో కాదు, అంతకుముందు జరిగిన సంఘటన ప్రయాగరాజ్లో, కానీ ఆ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పటికే మనకు ఎప్పుడైతే ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం కానీ, వచ్చే వాహనాలను 150-200 కిలోమీటర్ల నుంచి ఆపడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేకల్లా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో సమన్వయ లోపం రైల్వే అధికారులకి బాగా అనిపిస్తుంది, నాకు మానవ తప్పిదం అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు 14-15 ప్లాట్ఫామ్లు ఇప్పటికి స్పెషల్ గా ట్రైన్ల కోసం కేటాయించారు. దానిలోకి రెగ్యులర్ గా వచ్చే ఎక్స్ప్రెస్ లను అనుమతించారు. అది పెద్ద పొరపాటు అంటున్నారు. ఈసారి ఏమైందంటే రెగ్యులర్ గా వచ్చే ఎక్స్ప్రెస్ ఏవైతున్నాయో వాటిని టైమింగ్స్ మారడం వల్ల, అవి ఆలస్యం కావడం వల్ల అవి వచ్చిపోయిన తర్వాత ఇది విడుద్దాం అంటున్నారు. రాత్రి 10:30-11 మధ్యన ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి అంతా హాహాకారాలతో ఢిల్లీ రైల్వే స్టేషన్ నిండిపోయింది. కనుక రెగ్యులర్ ఎక్స్ప్రెస్ కూడా అందులోకి అనుమతించిన ఒక పొరపాటు అయితే 12వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉన్నది అని ఒకసారి, 16 నెంబర్ ప్లాట్ఫామ్ కి వస్తుంది మీ స్పెషల్ ట్రైన్ అని ఒకసారి, 2 సార్లు తప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. అప్పటికే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఫ్లైఓవర్ మనకి ఏది పాదచారుల వంతెన ఎక్కి దిగాలి కదా, అందులో చాలా కన్ఫ్యూజ్ అయ్యారు ప్రజలు. ఒకటి. రెండోది కూడా మనం విజువల్స్ చూస్తుంటే చాలా మంది ప్రయాగరాజ్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు ఆ ట్రైన్లలో ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కే వాళ్ళేమో ఒకసారి మీద పడ్డారు. అంటే ఒక్కొక్క ట్రైన్ లో అయితే మీకు రైల్వే మన బోగీల మెట్ల మీద కూడా 20-30 మంది వేలాడుతూ కనిపించారు గతంలో చూస్తే మనకు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ప్లాట్ఫామ్ మార్చినప్పుడు వెంటనే మార్చకుండా అనౌన్స్మెంట్ మెల్లగా చేస్తే బాగుండేది. 1 నెంబర్ 1 వచ్చిన తర్వాత మన స్పెషల్ ఎక్స్ప్రెస్ కదా, ఇంకో 10 నిమిషాలు ఉంటుంది, నష్టమే ఉందని. కానీ రైల్వే అధికారులు తొందరపడుతూ ఆ కన్ఫ్యూజ్ చేశారు ప్రజలను. అది ఒకటి. రెండోది కూడా ఒక వరలక్ష్మి గారు ఇంకోటి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇక్కడ అంతా కూడా వీకెండ్, నిన్న సాయంత్రం అంటే చాలా మంది తెల్లారి ఆదివారం కదా, చాలా మంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ, హర్యానా నుంచి కానీ, ఇటు పక్కన మనకు కొన్ని ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఢిల్లీలో పనుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆదివారం సెలవు ఇవాళ. కనుక ఆ సెలవుతోనే ఇవాళ పోయి మళ్ళీ వద్దాము అనే దానికో నిన్ననే తయారై వాళ్ళు వచ్చారు. కనుక అది కూడా ఒకటే. అంతా చాలా మంది పేద ప్రజలు, ముఖ్యంగా మృతుల సంఖ్య చూడండి వరలక్ష్మి గారు, మృతుల్లో సంఖ్య కాదు కానీ మృతుల్లో ఉన్న వాళ్ళు ఎవరు, యుద్ధాల్లో గాని ఇటువంటి తొక్కిసలాట్లో గాని ఎవరు ఎక్కువ మంది అనిపోతారంటే పిల్లలు, మహిళలే కదా. అంటే ఒక్కొక్కటి నిర్దాక్షిణ్యంగా ఒక కింద పడితే లేపేద్దాం అనే పరిస్థితి, లేపేద్దామని వంగితే వాడి మీద కూడా పడిపోతారు చాలా మంది. అందుకనే ఈ ప్లాట్ఫామ్ మారడంలో ఉన్న ఇబ్బంది వల్ల చాలా మంది తొక్కిసలాడికి గురైన నేను అనుకుంటున్నాను. ఇది పూర్తిగా రైల్వే అధికారుల తప్పిదమని నేను అంటున్నాను. ఎందుకంటే మానవ తప్పిదమే. ప్లాట్ఫామ్ మారినప్పుడు వెంటనే ఆ ప్లాట్ఫామ్ మీద గతంలో వస్తారనుకున్న ప్లాట్ఫామ్ మీదకి రైలు వచ్చే అవకాశాలు కల్పించాలి. 12 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నప్పుడు 12 నెంబరే ఉండాలి. 14-15 స్పెషల్ గా కేటాయించినప్పుడు ఆ స్పెషల్ ప్లాట్ఫామ్ మీదకి వేరే ట్రైన్లను రానివ్వకుండా అంతకుముందు ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇంకొక మాట చెప్పి పంపిస్తాను. ఎప్పుడు కూడా మనం రైల్వే స్టేషన్ రద్దీ చూస్తుంటాం, దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎదురెదురవుతుంటారు. అట్లా కాకుండా ఎక్కే వారికి ఎగ్జిట్, ఇప్పుడు మన సినిమా థియేటర్ లో మనం చూస్తుంటాం కదా, ఎక్కే వారికి వేరే ఎగ్జిట్ పెట్టినాం అనుకోండి, అప్పుడు మన బయటకు వెళ్లే వారికి అప్పుడు ఈజీగా అవుతుంది. కానీ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఆ ఏర్పాట్లు నేను చాలా సార్లు ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రయాణించిన వారికి చెప్తున్నాను, ఆ ఏర్పాట్లు అన్ని రైల్వే స్టేషన్ ఉండాలి. మామూలు రద్దీ అప్పుడు ఉండాలంటున్నాను. ఇప్పటికైనా సరే ఇంత పెద్ద రద్దీ ఉన్నప్పుడు చాలా స్పెషల్ ట్రైన్స్ కొంతసార్లు రద్దు చేశారు, చాలా ట్రైన్స్ పోకుండా ఆపారు. ఇవన్నీ తర్వాత ఢిల్లీలో, ముఖ్యంగా రాజధాని నగరంలో అంత పెద్ద రైల్వే స్టేషన్లు, మరి ప్రపంచంలో అతి పెద్ద రైల్వే స్టేషన్ లో కూడా మన ఢిల్లీ ఒకటి, ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే రైల్వే స్టేషన్. అక్కడ ప్లాట్ఫామ్ విషయంలో, ప్లాట్ఫామ్ మార్చే విషయంలో ఆ కన్ఫ్యూజన్ ఈ మొత్తం ఈ దుర్ఘటనకు కారణమని అనుకుంటున్నాను. సార్, ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అయితే 18 వరకు మృతుల సంఖ్య అయితే చేరింది. మరి ఇంకొంత మృతుల సంఖ్య చేరే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్య సహాయం అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డాక్టర్లకు, అధికారులకు సూచించినట్లుగా తెలిసారు. మరి ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు విజువల్ చూస్తుంటే కూడా హాస్పిటల్లో పూర్తిగా శ్వాస ఆడకుండా చాలా మంది తొక్కిసలాట్లో వరలక్ష్మి గారు ఊపిరి ఆడక చనిపోతారు.
చాలా మంది తొక్కిసలాట్లో కాలో చేయి విరిగిపోతే సమస్య కాదు, గాయపడితే చేసుకుంటారు. కానీ చాలా మంది ఒకరి మీద ఒకరు పడడం వల్ల ఊపిరాడడం చనిపోతారు. ఇక్కడ ఏమైందంటే ట్రైన్ వచ్చింది, దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు రైల్వే అధికారులు ఏర్పాటు ఏంటంటే దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. అంటే దిగక ముందే ఎక్కుదామనే ప్రయత్నం చేశారు కొందరు. ఒకటి. రెండోది ఏంటంటే ఇటువంటి సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలంటే నేను చెప్పింది స్పెషల్ ఏ రైల్వే స్టేషన్ లో అయినా ఎగ్జిట్ వేరే ఉంది, ఎంట్రీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నాను. ఎగ్జిట్ కు చాలా వరకు కొన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇంకా 10 రోజులు ఉంది కదా, ఈ 10 రోజులలో ముఖ్యమైన దినాలు ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి. కానీ ప్రజల్లో ఆతృత ఏంటంటే ఈ 10 రోజుల్లో గంగలో మునిగితే మంచిది అనే ఒక ఆలోచన ఉంది. దీన్ని ఆధ్యాత్మికవేత్తలు, మనం మీడియా కూడా మనం అందరూ చేయాల్సిన పని ఏంటంటే 10 రోజులు కాదు, ఈ పుష్కర కాలం అనేది సంవత్సరం దాకా ఉంటది. ఈ 60 రోజులే కాదు, సంవత్సరం దాకా 13 జనవరి నుంచి స్టార్ట్ అయింది కదా, 25 ఫిబ్రవరికి అయిపోతుంది. ఈ 40 రోజులే కాదు, వచ్చే ఈ సంవత్సరం అంతా ఉంటది అనే ఒక ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఏంటంటే అప్పుడు కూడా మేము స్పెషల్ ట్రైన్ నడుపుతాము, మీకు తగిన ఏర్పాట్లు చేస్తాము. అక్కడ కూడా దుకాణం బంద్ కేల్కతా అన్నట్టు కాకుండా అక్కడ ప్రయాగరాజ్ లో తగిన ఏర్పాట్లు ఉంటాయి, మీరు తర్వాత వచ్చినా కూడా ఏర్పాట్లు ఉంటాయా అనే హామీని ప్రభుత్వం ఇవ్వాలి, ప్రయాగరాజ్ ఏర్పాట్లు చేయాలి. అట్లాగే రైల్వేలు కూడా ప్రతి రోజు కూడా మేము స్పెషల్ ట్రైన్ నడుపుతాం, ఈ సంవత్సరం అంతా నడుపుతాం అనే ఒక హామీ ఇస్తే ఆతృత ఉండదు. ఈ 40 రోజుల్లో, 20 రోజుల్లో, ఈ 10 రోజుల్లో మేము పుణ్యస్థానం చేయాలని ఆందోళన ఉండదు. ఇప్పటికే ముఖ్యులందరూ అంటే మన విఐపీలు అందరూ ఆల్రెడీ మన గంగా స్నానం చేసిండ్రు. ఉదాహరణకు రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, అట్లాగే ఉపరాష్ట్రపతి కానీ, అట్లాగే ముఖ్యమంత్రులు కానీ ఇప్పటికే అయిపోయింది. కనుక ఇప్పుడు పెద్దగా విఐపీల తాకిడి ఉండకపోవచ్చు. కనుక ఇప్పటికైనా సరే రైల్వే శాఖ తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రత్యేక రైళ్లు నడుపుతాము, ఈ 1 రోజుతో నాగదు, 4 రోజులతో నాగదు, తర్వాత కూడా నడుపుతామని ప్రకటన చేయాలి. రెండోది, ప్రయాగరాజ్ లో ఏదైతే నిన్నటి శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టారు. ఎందుకంటే నీళ్లు కలుషితం అవుతున్నాయి కనుక చెత్త చెదారం తీసే ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఈ సంఘటన దురదృష్టకరం, ఒక ప్రభుత్వాన్ని నిందించడానికి పనికిరాదు. కానీ ఇక్కడ మాత్రం నిన్న రాత్రి జరిగిన సంఘటనలో మాత్రం పూర్తిగా రైల్వే అధికారుల తప్పిదము, సమన్వయ లోపం. రైట్ సార్, థ్యాంక్ యూ. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో 14వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మహిళలు, 4 చిన్నారులు సహా 18 మంది మృతి చెందారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు యాకస్వామి, మా ప్రతినిధి యాకస్వామి ఉన్నారు. యాకస్వామి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాగరాజ్ వెళ్లాల్సినటువంటి రైలుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిన్న శనివారం రాత్రి, ఈ రోజు వీకెండ్ కావడంతో కూడా శనివారం రాత్రి చాలా మంది ప్రయాణికులు ప్రయాగరాజ్ వెళ్లడం కోసం ఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. దీంతో అక్కడ 14, 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడడంతో కూడా అప్పుడే రావాల్సినటువంటి స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రైలు కూడా ఆలస్యం కావడంతో కూడా ప్రయాణికులంతా కూడా కిక్కిరిసిపోయారు. దీంతో ప్రయాగరాజ్ వెళ్లాల్సినటువంటి ప్రత్యేక రైలుకు సంబంధించి వేసుకునే సమయంలో జనమంతా కూడా ఒక్కసారిగా ఆడ ప్లాట్ఫామ్ పైకి రావడంతో కూడా తొక్కిసలాట ఏర్పడింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మరణించారు, 30 మంది గాయపడ్డారు. మరణించిన వారికి భారత ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2,50,000, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 ప్రకటించారు. 30 మంది వరకు కూడా గాయపడ్డట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ ఘటనపైన ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేస్తారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మొత్తానికైతే కుంభమేళా ఈ నెల 26వ తేదీ వరకు జరుగుతుంది. దీంతో ప్రయాగరాజ్ వెళ్లడం కోసం చాలా మంది కూడా దేశవ్యాప్తంగా ఆ ప్రాంతాలకు వెళ్లడం కోసం వెళ్తున్నారు. దీంతో ఒకవైపు రోడ్ వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ప్రత్యేక రైళ్లు నడుపుతూ ఈ మొత్తం జన రద్దీని కంట్రోల్ చేయడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కూడా ఒకసారి నిన్న రైల్వే స్టేషన్ కు పెద్ద ఎత్తున కూడా వీకెండ్ కావడంతో రాత్రి 9:30 గంటల సమయంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఒకసారిగా స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, మరోవైపు ఒరిస్సా వైపు వెళ్లాల్సినటువంటి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన వారంతా కూడా ఒక్కసారిగా కన్ఫ్యూజన్ గురయ్యారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు, 30 మంది గాయపడ్డారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు,
వారిని రద్దీని నియంత్రించడం కోసం ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే మొత్తం రైల్వే శాఖ స్పందించి 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రద్దీని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తారు. మనకున్న సమాచారం ప్రకారం ఢిల్లీ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా 2-3 కిలోమీటర్ల మేర నడిచి వస్తున్న వారితో కూడా ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోతూ ఉంటుంది. ఈ నెల 26వ తేదీ వరకు కుంభమేళా పూర్తవుతుందని తెలియడంతో కూడా ఇప్పటికే చాలా మంది కూడా ఈ రోజు ఆదివారం నిన్న వీకెండ్ కావడంతో కూడా చాలా మంది కుంభమేళకు వెళ్లి ఒకవైపు కుంభమేళలో ప్రయాగరాజ్ గంగా త్రివేణి సంగమంలో ఆ గంగా స్నానం చేయాలని చెప్పేసి అంతా కూడా పోటెత్తి వస్తున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కూడా ఒకవైపు కుంభమేళకు దాదాపు 45 కోట్ల మంది కూడా అక్కడికి వెళ్లి త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. ఎప్పుడు లేని విధంగా దేశవ్యాప్తంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఒకవైపు ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే 42 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 8,000 కోట్ల ఖర్చు చేసి కుంభమేళా పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడిపిస్తూ ప్రయాణికుల రద్దీని నివారించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జరిగినటువంటి ఈ తొక్కిసలాటలో దాదాపుగా 18 మంది మృతి చెందారు. వారికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ప్రధాని జరిగిన వివరాలకు సంబంధించి విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఒకవైపు ముఖ్యమంత్రి ఇప్పటికే ఉన్నటువంటి ఆపదమ్మ ముఖ్యమంత్రి అతీష్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఒకవైపు వికే సక్సేనా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ ఆసుపత్రికి వెళ్లి వారికి సంబంధించినటువంటి క్షతగాత్రులను పరామర్శించారు. ఒకవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ ఇంత ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా వస్తున్నటువంటి రద్దీకి అనుగుణంగా రైలు లేకపోవడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల అనేక రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి దీనికి సంబంధించి రద్దీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.